ఏంటే రవి ఎక్కడా? వచ్చేస్తాడు, మీరు కూర్చోండి. ఏమిటి రోయ్, పెళ్లికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మహా హుషారు కనిపిస్తున్నావు. ఇంతకీ ఎలా జరిగింది ఏమిటా పల్లెటూరు పెళ్లి? బాగానే జరిగింది డాడీ. సరే గాని నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా. నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను పెద్దాన్ని, నేనే ముందు చెప్పాలి. నేను చిన్నాను కాబట్టి నేనే ముందు చెప్పాలి. అదేం కుదరదు, నేనే ముందు చెప్పాలి. నేనే ముందు చెప్పాలి. నేనే ముందు అయ్యో, చెప్పాలి. నేనే ముందు. ఈ కాపుతారా మీ వాదన? నేను వరుసగా పెళ్లికి సంబంధించిన మాటలు చెప్తాను. సరే ఆఖరి మాట ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళు ముందు చెప్పాలి. ఓకే. చెంగుముడి, కాలు తొక్కటం, వాసికం, 7 అడుగులు, 3 ముళ్ళు, అరుంధతి నా నక్షత్రం. దగ్గర ఆగింది కాబట్టి నేనే చెప్పాలి. అన్యాయం, అక్రమం. శోభనం చెప్పుంటే నేనే గెలుచుండేవాడిని. పెళ్లి తర్వాతే శోభనం. ముందు నువ్వు చెప్పరా. సరే చెప్పు. ఆ, అది అది చెప్పు. మన పెళ్లికి వెళ్ళాను కదా, అక్కడ మొదలతని ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని కూడా మాటిచ్చాను. డాడీ డాడీ ఏమండి? అమ్మా, డాడీ ఎందుకు అంత కోపంగా వెళ్ళిపోతున్నారు? హాయ్ రవి, హౌ ఆర్ యు? హాయ్. హాయ్ డల్ గా ఉందేంటి? అల్లే, మన లవ్ విషయం చెప్పగానే నాన్నగారి కోపం వచ్చింది. వస్తే కూల్ గీల్ చేసి ఒప్పించేయి. ఎలా? నేను వీణ తెగ వాయిస్తానని. ఆ? నువ్వు వీణ వాయిస్తావా? పెళ్ళైన తర్వాత వాయించమంటే? పెళ్ళయ్యాక వాయించనని ఒట్టేసుకున్నానని చెప్పేస్తా. అంతేకాదు, వంటలు అదిరేట్టు చేస్తానని. వారిని ఇన్ని అబద్ధాలా? 1000 లైఫ్ ఈక్వల్ టు 1 మ్యారేజ్. రవి, ఆ. నాన్నగారు పిలుస్తున్నారు. ఆ వాయిస్ ఎవరు? అత్తగారా? నమస్కారం చెప్పు. అలాగే, నేను మళ్ళీ ఫోన్ చేస్తానే. ఓకే, బాయ్. సారీ డాడీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఐఎమ్ రియలీ వెరీ సారీ. నువ్వు సారీ చెప్పేది నా ఒక్కడికి, కానీ నేను 100 మందికి చెప్పాలి. డాడీ, నువ్వు పెళ్లికి వెళ్ళాక నేను ఒకరికి మాట ఇచ్చాను. ఇచ్చింది నా ఫ్రెండ్ సీతాపతికి. వాళ్ళ అమ్మాయి కాంచన్ను నీకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. మీ వాడిని ఒకసారి కనుక్కోరా అన్నాడు. నో అన్నాడు. మావాడు నా మాట కాదనడు అన్నాడు. పాలు తాగాలన్నా, టిఫిన్ తినాలన్నా, స్కూలుకు వెళ్లాలన్నా నన్ను అడగకుండా చేయడు మావాడు అని 10 మంది ముందు నిలబడి తలెత్తుకుని గర్వంగా చెప్పాను. కానీ ఇప్పుడు నా కొడుకు నా మాట కాదన్నాడని తల దించుకు బతకాలో, తల నరుక్కుని చావాలో నువ్వే చెప్పరా. డాడీ, మిమ్మల్ని కాదనలేక నాకిష్టం నేను పెళ్లి చేసుకుని నరకం అనిపిస్తుంటే మీకు తృప్తిగా ఆనందంగా ఉంటుందా? 25 ఏళ్ళగా మీరు నన్ను పెంచారు. ఏనాడు మీకు ఎదురు చెప్పలేదు, మీ మాట కాదనలేదు. దానికి బహుమతిగా నేను కోరుకునేది ఒకటే, మొదలతో నా పెళ్లి. నేను నా మాటను చంపుకోలేను, అంత బహుమతి ఇవ్వలేను. మొదటిసారి మీ మనసు నొప్పిస్తున్నాను. మొదలతకి మాట ఇచ్చాను, ఆమెను మోసం చేయలేను. నీకింత తొందరగా విడాకులు వస్తాయని నేను కల్లో కూడా అనుకోలేదు. నా మేధస్సుని జడ్జి గారి బలకేసి రుద్ది తొందరగా తెప్పించాను. ఇక మీ ఇళ్ళకెళ్ళి ఎవరి సింగిల్ కాపురాలు వాళ్ళు చేసుకోండి. వెళ్ళండి. రాధా, ఇదే మన ఆఖరి కౌగిలి. ఈ పడేదేదో ఫ్రెష్ అమ్మాయి మీద పడి విడాకుల కోసం రా. శీఘ్రమేమో విడాకులు కళ్యాణం ప్రాప్తిస్తూ వెళ్ళే. నేనన్నయ్య, భారతిని. చెప్పమ్మా, ఏమిటి ఏమిటి విశేషాలు? అవును, రవి పెళ్లి ముహూర్తాల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు లేదా? రవి పెళ్లి గురించి మాట్లాడాలి. ఓసారి అర్జెంటుగా ఇంటికి రా అన్నయ్య. రవి, నా కేసు వాదించమని మీకు వకాల్తా ఇచ్చారా? నువ్వు ఎలాగైనా అనుకో, నా అనుభవంలో పెద్దలు చేసిన పెళ్లిళ్ళ కన్నా ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది విడాకుల కోసం వస్తుంటారు. నేను మాత్రం రాను. రాకూడదని నేను కోరుకుంటాను. మరి ఇంకే, మధుతో నా పెళ్లి చేయమని వెళ్ళి నాన్నగారితో చెప్పొచ్చుగా. ఆయన మాట ఆయనకెంత ముఖ్యం, నా మాట కూడా నాకు అంతే ముఖ్యం. నువ్వు ప్రేమ కేసులో బాగా కూరుకుపోయావు. వాయిదాలు స్టేలు ఇచ్చే స్టేజ్ దాటిపోయావు. కానీ ఒక విషయం, పెళ్లికి ముందు ప్రేమిస్తే పెళ్ళయ్యాక ప్రేమ మిగలదు, గుర్తుంచుకో. ఏమిటిది? చదువు. ఏమిటా ఈ రాతలు? తలరాత బాగా లేనివాడి రాతలు. ఏమిటన్నయ్య? ఏం రాశారు? ఏం రాశాడా? ఆస్తి పంపకాలు చేశాడమ్మా. తనకి కొడుక్కి సంబంధం లేదు అని రాశాడు. ఏమిటండి ఇదంతా? ఆత్మహత్య చేసుకునే ధైర్యం నాకు ఆ దేవుడు ఇవ్వలేదే. వాడి చదువు కోసం, బాగు కోసం పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చాం. మన విలువలు చచ్చాక ఇంకా ఇక్కడెందుకు? అందుకే తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. డాడీ, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్నందుకు నాకెంత శిక్ష వేస్తారా? డాడీ, వీళ్ళిద్దరి మధ్య గొడవ నువ్వే ఎలాగైనా. ఎలాగమ్మా? ఇద్దరు చెడ్డవాళ్ల మధ్య వచ్చే గొడవలు సర్దచ్చు. ఒక మంచివాడు ఒక చెడ్డవాడి మధ్య వచ్చే గొడవలు సర్దచ్చు. కానీ ఇద్దరు మంచివాళ్ల మధ్య వచ్చే గొడవలు సర్దడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు.
రవి, మీ నాన్నకి ఏదైనా అయితే నేను బ్రతకలేనురా. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో. నా బొట్టు తుడిచి నా గాజులు పగలగొట్టి పెళ్లి చేసుకోరా. చేసుకో. అమ్మా, మధు 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 రవి, మీ అమ్మగారు జరిగిందంతా చెప్పారు. నువ్వు నన్ను మర్చిపోవడం మంచిది. మధు, వాళ్ళ కోసం మన జీవితాలు నాశనం చేసుకుంటావా? మనది 10 రోజుల పరిచయం. వాళ్ళకి నీకు 25 అనుబంధం. కావచ్చు, అందుకని నిన్ను దూరం చేసుకోలేను. దూరం చేసుకోక తప్పదు రవి. మనసును ఎలా చంపుకోగలను మధు? నేను చంపుకున్నట్టే. అన్న వాళ్ళని కష్టపెట్టి మనం ఎలా సుఖపడగలం? రేపు వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ బాధని భరిస్తూ జీవితాంతం మనం ఎలా బ్రతకగలం? నన్ను దగ్గర చేసుకోవడం కోసం నీ వాళ్ళని నువ్వు దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో. నా బొట్టు తుడిచి నా గాజులు పగలగొట్టి పెళ్లి చేసుకోరా. సరే మధు, చివరిసారిగా నిన్ను ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. తలుపు తీ మధు. వద్దు రవి, వద్దు. నిన్ను చూస్తే నా మనసు మారిపోతుందనే భయం. నా మీద నీకే మాత్రం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళిపో రవి, వెళ్ళిపో. వెళ్ళిపోతాను. మనిషిలా వచ్చాను, శవలా వెళ్ళిపోతాను. పెళ్లిలో డోలు సదా ఎందుకు వాయిస్తారా? అదో ప్రక్రియ. ప్రక్రియ సుక్రియ అది కాదు. పెళ్ళయ్యాక పెళ్ళ మొగుణ్ణి డోలులాగా, మొగుడు పెళ్ళాన్ని సన్నాయిలాగా వాయించకూడదని చెప్పడానికే వాయిస్తా. పెళ్లి కొడుకు స్నేహితులు కదా, ఈ సొల్లు కబుర్లు ఏమిటి? ఏదైనా పని చేయొచ్చుగా. అమ్మయ్య, పదండి ఏదైనా పని చేద్దాం. వీడేవాడ్రా పెళ్లి కూతుని కిడ్నాప్ చేసేవాళ్ళ ఉన్నాడు. పెళ్లి కూతురు తండ్రి. ఓహో, నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు పెళ్లి కూతురు తండ్రి అంట కదా? రండి, వచ్చి కూర్చోండి. ఏ నిలబడితే తప్ప? కూర్చుంటే కానీ పెళ్లి చేయరా? నిలబడితే పెళ్లి ఆఫ్ చేస్తారండి. మీరు నిలబడే భోంచేస్తారా? ఏ నీకేనా అభ్యంతరం? ఏదో ఫ్రెండ్ కదా, నాకు తోచిన సలహాలు ఇద్దామనే ఉద్దేశంతో మొదటి రాత్రి చిట్కాలు అనే పుస్తకం చదివాను. స్టార్టింగ్ లో మాటలు డెవలప్ చెయ్యి, తర్వాత చేతులు తాకించు. అలా అలా చేతులు తాకించినప్పుడే ఓ టైపులో కరెంటు పుడుతుంది. ఆ కరెంటేరా జనాభాను పెంచే ప్రక్రియ. పెళ్లికి ముందు మధుతో జరిగిపోయిన మా ప్రేమ విషయం గురించి కాంచనకు చెప్పేద్దాం అనుకుంటున్నారా? అమ్మో వద్దురా, ఇరుక్కుంటావు. ముందే చెప్పేస్తే మంచిదిరా. రేపు ఈ విషయం తెలిస్తే మొగుళ్ళ రహస్యాల పెళ్ళాలు తెలిస్తే ఇంకేమైనా ఉందా? బ్రతుకు కుక్కలు చెప్పి విస్తరైపోతుందిరా. రహస్యం రహస్యం లాగా ఉండదురా, అది దాస్తే విషయం అయిపోతుంది.
కూర్చోండి. మీరు కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. మీరు కూర్చోండి. ఫార్మాలిటీస్ ఏం లేవు, కూర్చోండి. నన్ను అండిని పిలవకండి, ముందు మీరు కూర్చోండి. పోనీ ఇద్దరం కూర్చుందామా? యాపిల్ తింటావా? అసలు ఈ పళ్ళు, పాలు, అగరబత్తులు, స్వీట్లు ఫస్ట్ నైట్ గదిలో ఎందుకు పెడతారు? నీకు ఏమైనా ఐడియా ఉందా? భార్యాభర్తల మధ్య ఆ తర్వాత ఏ గొడవలు రాకుండా ఎవరికి ఏది ఇష్టమో ఇక్కడే తెలుసుకోవడానికి. పోనీ ఈ జాంగ్రీ తింటావా? చూడు, భార్యాభర్తల మైండ్లు ఈ జాంగ్రీ లాగా గజిబిజిగా ఉండకూడదు, పాల్లాగా తెల్లగా ఉండాలి. పోనీ ఆ పాలు తాగుతావా? ఇలా తలోపటం తప్ప నోరు తెరిచి ఏమైనా మాట్లాడితే దొరికిపోతామని భయమా? మన మధ్య భయాలెందుకు? అసలు దీన్ని ఫస్ట్ నైట్ అని ఎందుకు అన్నారు? పరిచయం లేని ఒక ఆడామొగ మొదటిసారిగా ఏకాంతంగా కలుసుకునే బెస్ట్ నైట్ ఫస్ట్ నైట్ కాబట్టి. ఇప్పుడు మనం రైల్లో వెళ్తున్నాం అనుకో, చేసేది గంట ప్రయాణమైనా పరిచయం చేసుకుని ఎన్నో విషయాలు మాట్లాడతాం. అలాంటిది భార్యాభర్తలది 100 ఏళ్ల ప్రయాణం, అంటే 8,76,000 గంటల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒకరినొకరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అవునా కదా? అవునండి. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. అలా ఉంటేనే భార్యాభర్తల జీవిత ప్రయాణం హాయిగా సాగుతుంది. అంటే మన మధ్య దాపరికాలు, రహస్యాలు ఉండకూడదు. ఏమంటావు? నిజమే. ఒకవేళ ఉన్నా భయం లేకుండా చెప్పుకోవాలి. నిజంగా చెప్పుకోవచ్చా? చెప్పచ్చు. ఏ రహస్యమైనా? ఏ రహస్యమైనా దాపరికం లేకుండా చెప్పచ్చు. అయితే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అలా అయ్యారు? ఏం లేదు, నేనేదో నీకు చెప్తాం అనుకుంటున్నా. మీరు చెప్పండి. లేదు, నువ్వు చెప్పు. లేదండి, చెప్పండి. పర్వాలేదు, చెప్పు. నేను అమ్మా నాన్నల చాటును పెరిగిన దాన్ని, వాళ్ళు గీచిన గీత దాటేదాన్ని కాదు. ఏంటి బామ్మగారు, వడియాలు అప్పడాలు పెట్టారా? వడియాలని చూస్తుంటే ఉప్పు సరిపోయిందో లేదో అని డౌట్ గా ఉంది. అలా అడగకపోతే చూడరాదు. అదేంటి రాజేంద్ర డబుల్ ఎంఏ గారు, వడియాలు అలా మెక్కిస్తున్నారు? ఏం లేదండి, బామ్మగారు వడియాలు పెడతాను ఉప్పు సరిపోయిందో లేదోనని మే హెల్ప్ యూ అన్నాను. ఓకే అన్నారు. ఏంటి న్యూస్ పేపర్ తెచ్చారా? గుడ్ 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 గుడ్. ఫ్రంట్ పేజ్ న్యూస్ ఏంటండి? ఫ్రంట్ పేజ్ లో భారతదేశంలో అణుబాంబు ప్రయోగం వల్ల వడియాలు అప్పడాలు ఎండలేదని ప్రతిపక్షాల అల్లరి. లాస్ట్ పేజ్ న్యూస్ ఏంటండి? లాస్ట్ పేజ్ లో ఏముంటుందిలేండి, సినిమా అడ్వర్టైజ్మెంట్, వడియాల పెళ్ళం అప్పడాల మొగుడు అని. సెకండ్ పేజ్ న్యూస్. మీకు కావాల్సింది సెకండ్ పేజ్ వాంటెడ్ కాలం, అంతే కదా? న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలున్నాయట, చూస్తారా? అబ్బా, ఎక్కడో బ్రూ కాఫీ వాసన వస్తుందండి. అత్త కాఫీ. ఇది బ్రూ కాఫీనా? కరెక్ట్. ఎలా కనిపెట్టారండి? పోలీస్ కుక్కలాగా అన్ని వాసనలు ఇట్టే పట్టేస్తాడమ్మా. అవును, హాయిగా పోలీస్ కుక్కలా పుట్టున్నా హ్యాపీగా అన్ని వాసనలు పిలుస్తూ గవర్నమెంట్ కుక్కలా బతికేవాడి. ఏంటిది? కాఫీ చల్లారిపోతుంది, తాగండి. బ్రూ కాఫీ తాగండి. తాగండి. వద్దండి, మీరు తాగి బ్రూ కాఫీ అని కన్ఫర్మ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. పర్వాలేదు, తాగండి. వద్దండి, తాగండి తాగండి. స్టాప్. ఇలా పాపం మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. బ్రూ కాఫీయే. అరే వా, నీకేంట్రా అబ్బాయి, వడియాల పిండి టిఫిన్ అయింది, ఫ్రీగా కాఫీ ఇచ్చింది, అదృష్టవంతుడివి. అమ్మగారు, అధికారంలో ఉన్న వాడికి అడుగు తినేవాడికి అన్ని ఫ్రీయే. థాంక్యూ. మిస్టర్ రాజేంద్ర డబుల్ ఎంఏ గారు, ఏంటండి మాటల్లో పడి ఇంటర్వ్యూ సంగతి మర్చిపోయారు. కాంచన గారు ఒక్క నిమిషం, చిన్న డౌట్ అండి. ఏంటండి? గాంధీ గారు నల్ల మేకపాలు తాగేవారా, తెల్ల మేకపాలు తాగేవారా? ఇప్పుడు ఎందుకండి? పోయినసారి ఇంటర్వ్యూలు అడిగారండి, ఈసారి కూడా అడుగుతారేమోని. రెండు కలిపి మిక్స్ చేసి తాగేవారని చెప్పండి. ఓకే? కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్సా? ఎందుకు? రాజేంద్రకి కాఫీ ఇచ్చినందుక? రేయ్, నా డబ్బు వారం రోజుల లోపల తిరిగిపోతే నీ లివర్ కాలిపోతా కలుపు తింటా. ఇదే నా ఆఖరి వార్నింగ్. రాస్కెల్, ఇడియట్. సార్ ఏం సార్ ఈ ఆవేశం? వేధవ బాకీ కోసం బ్లడ్ ప్రెషర్ తెచ్చుకుంటారా?
మీ బాకీ వసూలుకి మే హెల్ప్ యూ. ఏంటి మే హెల్ప్ యూ? ముందు నాకు కట్టాల్సిన 6 నెలలు కట్టవా? సార్ ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఉద్యోగం వచ్చినా రాకపోయినా మీ బాకీ కట్టేస్తాను. నువ్వు వారం రోజుల లోపల నా బాకీ కట్టలేదనుకో, నిన్ను చెట్టు కట్టేసి నీ కిడ్నీలు అమ్మేస్తారు హాస్కెల్. ఏమండి ఆ అబ్బాయి వీధి చివరి వరకు వెళ్ళుంటాడు. మీరు ఇలా అరిచారంటే బీపీ పెరుగుతుంది, గుండె నొప్పి వస్తుంది. అబ్బా ఏడు పెద్దానికి బీపీ బీపీ అని వెళ్ళు. బీపీ అంట పెద్దానికి అర్థం లేకుండా మాట్లాడుతూ. ఏంటి నువ్వు ఇక్కడ వెళ్ళు లోపలికి. మొక్కలకి నీళ్లు పోస్తున్నాను డాడీ. సరే సరే సరే. హలో కాంచన్ గారు. ఇదేంటి రాజేంద్ర డబ్బులేమే గారు, నాన్న తిట్టాడని అద్దె డబ్బు కోసం ఈ పని చేస్తున్నారా? అబ్బే తిట్లు గిట్లు మన బాడీకి ఎక్కవండి. ఇంటర్వ్యూ కాగానే రిక్షానికి ఎక్కాను. పాపం రిక్షా వాడు తొక్కలేక పడిపోయాడు. వాడిని హాస్పిటల్ చేర్చి వాడి పెళ్ళాం పిల్లలకి ఈ సంగతి చెప్దామని ఇలా రిక్షా తొక్కుకుంటూ వస్తున్నా. నీకు మంచితనం కాస్త ఓవర్ అయింది. ఓవర్ కదండి, అలవాటైపోయింది. ఎంతసేపు అలా నడుస్తారు? రిక్షా ఎక్కండి. వద్దులేండి. కాంచన్ గారు రండి, ఎక్కండి. పర్వాలేదు, వద్దండి. పర్వాలేదు, ఎక్కండి. రిక్షా తొక్కేవాడితో ఏంటి, నా త్వర ఆటోలో ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్దాం. ఏంట్రా కుసా ఆటోలో ఆడుకుంటాం? కాంచన్ ఎవరైనా సరే ఎక్స్ట్రా కూతురు చూస్తే అంతే. కాంచన్ గారు నా మాట విని రిక్షా ఎక్కండి, లేకపోతే నన్ను రౌడీ అనుకుంటున్నారు. ఎక్కండి. ఇంటర్వ్యూ ఏమైంది? 50,000 డిపాజిట్ అడిగారండి. 50,000? సింపుల్ గా 50,000 అడిగారండి. విసిరి పారేస్తాన్నా. ఎలా? మనకి బోల్డెన్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు 50,000 వెరీ సింపుల్. కానీ చిన్న ప్రాబ్లం. ఏంటిది? చార్మినార్, బిర్లా మధ్య ట్యాంక్ బండ్ మనమేనండి. కష్టాలు ఉంది కదా అని స్టేట్ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసాం. తాజ్ మహల్, కుతుబ్ మినార్ సెంట్రల్ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసా. మై గాడ్. ఆపండి ఆపండి ఆపండి. తీసుకోండి. ఏంటిది 50 రూపాయల రిక్షా తొక్కినందుకే? కాదు, ఏదో మీకు అవసరం ఉంటుంది కదా అని. సరే తీసుకోపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఏమిటో మీకు చాలా బాకీ పడిపోతున్నానండి. నాగార్జున సాగర్ అమ్మి నా బాకీ తీర్చేయండి. ఏమండి? రాజేంద్ర డబ్బులేమే గారు, ఈ చేతిలో పాల ప్యాకెట్లు ఏమిటి? ప్యాకెట్ కి పావలా తీసుకుని ఇంటింటికి సప్లై చేస్తున్నానండి. అంటే సంపాదనలో పడ్డారన్నమాట. ఏంటండి కాంచన్ గారు, బురదలో పడ్డానన్నంత అసహ్యంగా అన్నారు. ఇంకా ఉంది వినండి. మధ్యాహ్నం లకడీ కాపుల్లో, పూల్కా లకడీ షాప్ లో లెక్కలు రాయటం, సాయంత్రం సాయిబాబా గుడి దగ్గర ఫోటోలు పుస్తకాలు అమ్మటం. ఫోటోలా? ఏం చేస్తామండి, ఉద్యోగం ఎటు రావట్లేదు కనుక ఇలా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిపోవాలని గట్టి ప్రయత్నం అన్నమాట. బారెడు మనిషికి జానెడు కడుపు పెట్టి ఆ భగవంతుడు ఇలా ఏడిపిస్తున్నాడండి. కాంచన్ గారు చేతులు ఖాళీగా లేవు, జేబులో ఈ కాగితం తీయండి. తీయండి, చదవండి చదవండి చెప్తాను. మహారాజశ్రీ ముఖ్యమంత్రి గారికి, అయ్యా నాకు గుండె జబ్బు, ఆపరేషన్ కి 1,00,000 రూపాయలు కావాలి. ఏంటండి ఏడుస్తున్నారు? కాంచన్ గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ గుండె జబ్బు గురించి నా దగ్గర ఎందుకు దాచారు? మీకు గుండె జబ్బని నాకెందుకు చెప్పలేదు? అది కాదండి కాంచన్ గారు. అయ్యో గుండె జబ్బు నాకు కాదండి, మన ఇంటి దగ్గర ఉన్న సైకిల్ షాప్ వాడికి. ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసి పెట్టమన్నాడు. నిజంగా? అపోలో హాస్పిటల్ మీద ఒట్టండి, అది జేబులో పెట్టి ఇది చదవండి. చదవండి చదవండి. ప్రియా, అందుకు నా ప్రేమ లేఖ. ప్రేమలో రుచిని చూపించావు. నువ్వు లేని నా జీవితం జీడిపప్పు లేని ఉప్మా లాంటిది. నువ్వంటే కాంచన్ గారు, కాంచన్ గారు ఆగండి 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 ఆగండి. ఎవరికి రాశారు ఉత్తరం? అయ్యో అది మన వీధిలో చిల్లర కొట్టువాడు రాసి పెట్టమన్నాడండి, రాశాను. చిల్లర కొట్టువాడికా? దిల్తో పాగల మీద ఒట్టండి. అయ్యో, చిల్లర కొట్టువాడికి లవ్ లెటరా? ఏ బాయ్, లవ్ లెటర్ కావాలా? 10 రూపాయలు ఇస్తే లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్. మిస్టర్ రాజేంద్ర డబ్ల్యూఎంఏ గారు, మీరా? ఇలా వచ్చారేంటి? మీకోసమే. నాకోసమా? నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి. నాకు లవ్ లెటర్ రాసి పెట్టాలి. లవ్ లెటరా మీకా? ఏ, నేను లవ్ చేయకూడదా? మీకేంటండి, అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. మరి మీరు? నేను దరిద్రానికి పర్మనెంట్ అడ్రస్. అబ్బా, అది సరే,
ఏమండి మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా మ్మ్హ్. పోనీ మీరెవరినైనా లవ్ చేశారా మ్మ్. ఎవరిని నా గెడ్డాన్ని అందుకే దీన్ని తీయను. నేను సీరియస్ గా అడుగుతున్నాను మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా లేవారండి, నన్నెవరండి ప్రేమిస్తారు? ఒకవేళ ప్రేమిస్తే అయ్యో, నన్నెవరు ప్రేమించరండి. అయ్యో ఒకవేళ ప్రేమిస్తే ఓర్ నాయనో, నన్నెవరు ప్రేమించరండి. ఓ నాయనో ఒకవేళ ప్రేమిస్తే అసలు ఎవరండి నన్ను ప్రేమించేది? నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏమండి, మీరు నా మీద జాలితో ప్రేమిస్తున్నారని చెప్తున్నారు కదా? కాదు, జాలి అభిమానం అయింది, అభిమానం ప్రేమగా మారింది, ప్రేమ మీ హెల్ప్ కోరుతుంది. నాకు ఉద్యోగం దొరికింది.